మీరు అంటున్నట్టయితే మీరు ఇంతకుముందు అన్నట్టుగా వీళ్ళ పేరు కోసం వస్తున్న వాళ్ళు కొంతమంది అయితే కనబడతా ఉన్నారు. ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ఒక్కడుండి ఆయన వెనకాల ఒక టీము, ఆ టీం తయారై ఇప్పటికీ ఏం మాట్లాడినా వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ చూస్తే కొంతమంది ఒక రకంగా మాట్లాడడం, ఇంకొంతమంది ఇంకో రకంగా మాట్లాడడం, ఇందులో ఉన్న వాళ్ళే వీళ్ళకి పడదన్నట్టుగానే చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక వాటి లోతుల్లోకి పోతే చాలా విషయాలు, కులాల లోతుల్లోకి పోతే మాట్లాడతారు. అయితే ఈ కమిషన్కు సంబంధించిన విషయంలో మొన్న విశారదన్ మహారాజ్ గారు కమిషన్ని కలవడము, వర్గీకరణ చేస్తే 10% మాదిగలకు, 4% మాలలకు, 1% ఈ మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపకులాలు అనుకుంటారా లేదంటే మిగతా కులాలు ఏమన్నా కానీ మాదిగా మాల 14% పోతే 1% మిగతా వాళ్ళకి ఇవ్వాలి, ఇదే సామాజిక న్యాయం అని చెప్పేసి విశారదన్ గారు అన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? రెండవది ఇక్కడే ఈ క్వశ్చన్లోనే ఒకవేళ ఇదే సామాజిక న్యాయం అంటే ఇదే అంశాన్ని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కు ఆపాదిస్తారా? అంటే ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు, మాలలు తక్కువ ఉన్నారు అంటున్నారు, అక్కడ మాలలు ఎక్కువ ఉన్నారు, మాదిగలు తక్కువ ఉన్నారని వాళ్ళే అంటున్నారు. మరి సామాజిక న్యాయం కోణంలో ఇదే సామాజిక న్యాయాన్ని అక్కడ వాళ్ళు పాటిస్తారు అనుకుంటున్నారా? ఎట్లా జరుగుతుంది అనుకుంటారు? అక్కడ మాకు ప్రయోజనం ఎక్కువ వస్తుందైనా మేము అంగీకరించేది లేదు ఈ వర్గీకరణ అనే ప్రతిపాదన. ఓకే, ఇక్కడ తక్కువ వస్తుందని చెప్పి లేదు, ఎక్కువ ఇస్తామన్నా అంగీకరించేది లేదు. అసలు మా శాతాన్ని నిర్ణయించడానికి విశారద మహారాజు ఎవరు? నీకు 10 కాకపోతే 20% డిమాండ్ చేయి మాదిగలకి, అంతే తప్ప మాలలు 4 ఉన్నారు, 4 ఉన్నావా 40 ఉన్నావా అది మా సమస్య, నీ సమస్య కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రతిపాదన చేసే అందరికీ విశారదన్ మహారాజు లాంటి వాళ్ళకు కూడా మాదిగలకు ఏం కావాలో ముందు మీరు తేల్చుకోండి. మాదిగల జీవితాలని ఏ విధంగా అభివృద్ధి చెందించాలో తేల్చండి. ఆ మార్గం, ఆ డిమాండ్ చేసుకోండి, తప్పు లేదు. మాలల గురించి మీరు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ హక్కు లేదు. మేమెందుకు? మీరు వాస్తవంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటే ఇది మాల రిజర్వేషన్, మాదిగ రిజర్వేషన్ కాదండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్. షెడ్యూల్లో ఉంటే నువ్వు షెడ్యూల్ క్యాస్ట్, దానికి 15% రిజర్వేషన్. షెడ్యూల్ బయటకు వస్తే నువ్వు మాల, నువ్వు మాదిగా. షెడ్యూల్ లోపలికి వెళ్తే షెడ్యూల్డ్ క్యాస్ట్. ఆ షెడ్యూల్లో 1286 ఉన్నాయి, ఇక్కడ ఒక 32 ఉన్నాయి. నువ్వు బయటకు వచ్చే మాదిగ రిజర్వేషన్ అంటావా, దానికోసం పోరాడుకో, తప్పు లేదు. దాన్ని నా ప్లేస్మెంట్ నిర్ణయించడానికి నువ్వెవడవి? నా పర్సెంటేజ్ కానీ, నా ప్లేస్ కానీ, నా గ్రూప్ కానీ, నువ్వెవడవి? అది నేను చెప్పాలి. నాకేం కావాలో ఏం వద్దో మేము చెప్పాలి. ఈ ప్రక్రియనంతా ఎందుకు వద్దంటున్నామంటే మేము ఇది రిజర్వేషన్లని పూర్తిగా తుడిచివేసే కుట్ర. ఆ కుట్రలో భాగమే అందులో పాత్రదారులు వీళ్ళు, మేధావుల ముసుగులో, ఉద్యమకారుల ముసుగులో. ఎందుకు అంటున్నామంటే ఈ సామాజిక న్యాయం అనేది కొన్ని దశలు ఉంటాయండి. ఈ సామాజిక న్యాయం ఈ దశల్ని, మొదటి దశని, రెండవ దశ, మూడవ దశని మొదటి దశగా భ్రమిస్తున్నారు వీళ్ళంతే. ఎందుకంటే మా దగ్గర ఏమి లేదు పంచటానికి, మేము దోచుకున్నది లేదు. నువ్వేమంటున్నావు? ఇక్కడ దోచుకున్నారని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు, దోచుకున్న వాళ్ళని వదిలేసి. మొదటి దశ ఏంటి? ఏ సిద్ధాంతమైన ఈ ఎంఆర్పిఎస్కి మద్దతు ఇచ్చిన బాలగోపాల్ లాంటి ఈ ప్రజా సంఘాలు, నక్సలైట్లు, మావోయిస్టులు, మొత్తం ఈ రాజకీయ పార్టీలు, ప్రపంచంలో ఏ సిద్ధాంతమైన ఎక్కడ సంపద ఉందో దాన్ని పంచమని. ఇక్కడ దరిద్రం ఉందే మాలల దగ్గర. ఇక్కడ సంపద ఎంత ఉంది? 2%. 98 దరిద్రంలో ఉన్నారు. నీకు అక్కడ 2% ఉన్నారు, మిగతా 98 నీ సమాజం దరిద్రం. నువ్వు ఉన్న దగ్గర అడగాలి కదా, పోగొట్టుకున్న చోట వెతుక్కో. ఉన్న దగ్గర అడుగు. అక్కడ భూమి ఉంది, అక్కడ సంపద ఉంది, అక్కడ వనరులు ఉన్నాయి, అక్కడ దోచుకున్న సంపద అంతా అక్కడ ఉంది. అది వదిలేసి వాళ్ళందరి దగ్గర దండుకొని, అడుక్కొని, బెగ్ చేసి, డబ్బులని కాదు, పదవులు లేదు, వీళ్ళని తిడతాం, మాలల్ని టార్గెట్ చేస్తామని. అంటే వీళ్ళు బతుకు తెరువు రోజు బ్రతికే అక్షయ పాత్రే మాలోళ్ళకి, అంతే. ఓకే, మా చేతిలో ఆ చెప్ప పట్టుకొని
మాలలు తింటున్నారు, మాలలు దోచుకున్నారు, అయ్యా మాలలు దోచుకున్నారు బెగ్ చేస్తా మామూలు తిడతా మిగతా కులాల దగ్గర అడుక్కుంటున్నారు. అది మద్దతు అడుక్కొని, పదవులు అడుక్కొని, ఇంకేదైనా డబ్బులు అడుక్కొని, సీట్లు అడుక్కొని, ఏదన్నా అట్లా దానిలో భాగంగానే మొన్న అవార్డుల విషయంలో అవార్డులు ఇస్తే దాని మీద మీరు అడుక్కుంటున్నారని మీరు అంటున్నారు, కానీ ఆ లబ్ధి దాంట్లో మీరే కనబడుతున్నారు కదా. మీ చేతిలో మా పాత్ర ఎందుకు, మాలనే పాత్ర ఎందుకు, మాలనే పాత్ర ఎందుకు, అది తీసేసి నువ్వు కమ్మ అడుక్కో, బ్రాహ్మణ్ దగ్గర అడుక్కో. నువ్వు మాలని చెప్పి అడుకోండి, మా దగ్గర నీ దగ్గర ఉన్న దరిద్రమే ఉంది. ఓకే, అక్కడ పొందిన వాళ్ళు కూడా మామూలు మాదిగలకి ఆ పదవులు పొందిన వాళ్ళకి వాళ్ళిద్దరు ఒకటేనా? లేదు. దామోదర రాజనరసింహ దరిద్రుడేనా? సామాన్య మాదిగకి ఆయనకి పోటీ పెడతారు. ఎక్కడ పోటీ పడాల్సింది ఎవరు, ఎక్కడ మనం చూడాల్సింది ఎక్కడ? ఈ 98% మంది ఆకలి, కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలు ఒకటే, అస్పృశ్యత కూడా ఒకటే. ఇప్పుడు ఈ ఇంతగానం సభలు పెడుతున్నారు కదా, అంటే సభలు పెడుతున్నారు అంటే మాల లీడర్లు చెప్తున్న అంశం ప్రకారమే రేవంత్ రెడ్డి ఎంఆర్పిఎస్ సపోర్టే, ప్లస్ పైన మోడీ సపోర్టే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తి సపోర్ట్ అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్న అంశాలు. మరి ఇంతమంది సపోర్ట్ ఉన్న తర్వాత వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు పెట్టేటువంటి సభల వల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా? అసలు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటిది? అసలు నీ డిమాండ్ న్యాయబద్ధం అయితే వీళ్ళందరూ సపోర్ట్ ఎందుకు? బల నిరూపణ ఎప్పుడు దౌర్జన్యం చేసేటానికే బల నిరూపణ, అంతే. ఓకే, నీది న్యాయబద్ధమైన కొట్లాట అయితే నీకు మోడీ ఎందుకు, రేవంత్ రెడ్డి ఎందుకు? మేము గెలిచామంటున్నావు కదా సుప్రీంకోర్టులో, నువ్వు గెలిచావా? జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? రాజ్యాంగ ధర్మాసనం ఇస్తే నువ్వెవడు కృతజ్ఞతలు తెలిపావు? మాజీ జస్టిస్ ఎన్వి రమణకి, మోడీకి, అమిత్ షాకి, మన ఇక్కడ చంద్రబాబు నాయుడుకి, ఎక్కడున్న కిషన్ రెడ్డికి, బీజేపీ వాళ్ళు అందరూ. అంటే మీరందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకున్న జడ్జిమెంట్ అని అర్థమవుతుంది కదా. అది మీరే చెప్తున్నారు కదా. 2004లో మరి మేము గెలిచినప్పుడు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము అభినందనలు తెలపలేదే, మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలే. అది రాజ్యాంగబద్ధంగా వచ్చిన తీర్పు. ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసావని మీరే చెప్తున్నారు. వీళ్ళందరూ సహాయం చేశారు. పెరేడ్ గ్రౌండ్లో మోడీ మీటింగే కదా జడ్జిమెంట్, ఇంకేముంది? కాబట్టి అందుకని వీళ్ళు ఎంతమంది ఉన్నా మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడతాం. వీళ్ళందరూ ఎప్పుడు వ్యతిరేకమే. మోడీ కాదు, కాంగ్రెస్ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమే. రాజ్యాంగ వ్యతిరేకంగా 128 సవరణలు చేశారు ఇప్పటికీ. రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామిక సూత్రాలు, నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నో విషయాల్లో వీళ్ళందరూ నేరస్తులే ఈ దేశంలో పాలక వర్గాలు. మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేము వీళ్ళందరూ మద్దతు అంటే మేము బెదిరిపోతామా? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? మరి కార్యాచరణ ఎవడైతే మా జాతికి ద్రోహం చేశాడు, మా జాతి అంటే ఓవరాల్గా ఈ పేద వర్గాలు, ఈ అస్పృశ్యతలో జీవిస్తున్న ఈ కులాలకి రాజ్యాంగ ఫలాలు అందకుండా కుట్రలు చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి రేపు ఉండడు. 2029, 27 ఎలక్షన్లు వచ్చినా రేవంత్ రెడ్డి ఉండడంటే కాంగ్రెస్ ఉండదు. ఎందుకు? నువ్వు రాజ్యాంగ వ్యతిరేకవి కాబట్టి. అక్కడ చంద్రబాబు నాయుడు ఉండడు, అక్కడ మోడీ ఉండడం. అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఈ రాజ్యాంగం పట్ల నువ్వు మైనారిటీల పట్ల వాళ్ళని అణచివేసే విధానాలు వాళ్ళు సహించున్నారని ఈ భారతదేశంలో దళితులు సహించరు. నీవు వాళ్ళు అంటున్నావు 1286 కులాల్లో నీ మాది కులం ఒకటే కదా వర్గీకరణకు సపోర్ట్ అంటుంది. మరి మిగతా 1200 కులాలు భారతదేశ వ్యాప్తంగా చమర్లు, మాంగులతో సహా వ్యతిరేకిస్తున్నారు కదా. వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళ అభిప్రాయాలు కాదా? ఈ 40 కోట్ల మందిలో ఆంధ్ర, తెలంగాణ ఉన్న రాష్ట్రాలు మీ జనాభా ఎంత? 1% ఉన్నారా? 1 కోటి ఉన్నారా? ఎందుకు ఈ పిచ్చి ప్రేలాపనలు? వాళ్ళందరూ ఉన్నారంటే మరి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఉన్నారు కదా, మా ప్రజలు ఉన్నారు కదా. ఈ దాదాపుగా ఒక మాల కులం తప్ప మిగతా కులాలన్నీ కూడా మాకు సపోర్ట్ అని అంటున్నాను. నేను ఇప్పుడు చెప్పా, నువ్వు మాల అనుబంధ కులాల్లో అంటున్నావు కదా, ఆ కులాల్లో ఎవడు సపోర్టు?
ఎవరు సపోర్ట్ లేరు కదా. ఈ అందరూ రాష్ట్రం దాటితే ఇంకెవడు లేడు కదా. లేనప్పుడు నువ్వు అసలు నీ కులంలో నీకు సపోర్ట్ ఉందా? కడియం శ్రీహరి మావాడు కాదన్నావు, బైండ్లోడు అన్నావు, మరి మద్దతు ఇస్తారు. అసలు బైండ్లోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా వాళ్ళకి? కానీ మళ్ళీ వాళ్ళు ఎంఆర్పిఎస్ వేదికల మీద కనబడతారు కదా, కడియం శ్రీహరి గారు కనపడవచ్చు. అది రాజకీయ అవసరం. నువ్వు వాళ్ళ కోసం మరి సీట్ ఇస్తే ఎందుకు? సామాజిక న్యాయం అని గుండెలు బాదుకుంటున్న వీళ్ళు మరి ఒక ఎంపీ సీటు బైండ్లోడికి ఇస్తే ఎందుకు నువ్వు గుండెలు బాదుకొని ఆడు మా మాదిగోడు కాదన్న? అందశ్రీ మాదిగని చెప్పుకోకపోవచ్చు, ఆయన సాహిత్యంలో ఆయన ఆ పై స్థాయికి వెళ్ళి నేను జాషువా మా విశ్వనరుడు అన్నాడు, నేను విశ్వమానవుడిని అన్నాడు. ఆయన అదే చెప్పాడు. మరి అది చెప్పిన జాషువా మాదిగోడు అని ఎందుకు? అసలు నిజంగా మాదిగా తల్లిదండ్రులకు పుట్టాడు ఆ జాషువా? అందశ్రీ మాదిగ తల్లిదండ్రులు పుట్టాడు. ఆయన నేను విశ్వనరుడిని అన్నాడు. ఈ కులాలని మతాన్ని దాటి అతీతంగా జాషువా మాదిగ తల్లిదండ్రులు పుట్టలేదే. యాదవ తండ్రికి మాదిగ తల్లికి పుట్టినోడు జాషువానేమో నువ్వు ఆయన విశ్వనరుడు అని చేస్తే నువ్వు మాదిగోడు అంటావా? తండ్రి కులం వచ్చిద్దా తల్లి కులం వచ్చిద్దా జాషువా గారికి? చెప్పండి. తండ్రి కులం, తండ్రి సందర్భం బట్టి అంటే తండ్రి అవసరమైతే ఎటైనా మారుస్తా. అంటే తండ్రి పట్టించుకునే సమయంలో తల్లి దగ్గరనే పెరిగి తల్లి దగ్గరనే అయినా రోహిత్ వేముల కేసు ఏమైంది? తల్లి దగ్గరే పెరిగాడు, బీసీ అని కొట్టేలా. తండ్రి ఎవరు? ఆయన బీసీ కాబట్టి తల్లి కులం రాలేదే. ఎందుకు? వీళ్ళ మార్గదర్శి జగజీవన్ రామ్ కూతురు మీరా కుమార్ భర్త ఎవరు? బ్రాహ్మణ్. మరి కొడుకులకి మాదికి రాలేదుగా, చెమరు ఇవ్వలేదు, కోర్టు కొట్టేసింది. అంటే వీళ్ళు ఏ రోటి కాడ ఆ పాట పాడే గ్యాంగ్ వీళ్ళు. నిన్నటిదాకా అసలు ఎక్కడికి వెళ్ళి నువ్వు పైరువిల్ చేసుకున్నావు, కులం పేరు చెప్పి, ఎంఆర్పిఎస్ పేరు చెప్పి, రిజర్వేషన్ల వర్గీకరణ పేరు చెప్పి 2004 తర్వాత నువ్వు చేసింది ఏంటి? అసలు ఇది కేసు నువ్వు కేసు వేసావా? టీవీ చెన్నై మా కేసులో జడ్జిమెంట్ వచ్చిన 2004 నువ్వు గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళావా? గవర్నమెంట్ వెళ్ళింది అప్పీల్కి? లేదే. నువ్వు పంజాబ్ వాళ్ళు వాళ్ళ జడ్జిమెంట్ కొట్టేస్తే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ కోసం జరిగిన ప్రక్రియ ఇదంతా. దాన్ని అడ్డం పెట్టుకొని గాల్లో పేలపిండి కొట్టుకెళ్తుంటే కృష్ణార్పణం అని దండం పెట్టినట్టు ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మేము చేయించాం నేను పోరాడాను. నీ కేసు కాదు, నువ్వు అప్పీల్కి వెళ్ళలేదు, 20 ఏళ్ళు నిద్రపోయావు. నువ్వు ఏదో అవకాశం కుదిరి గాలివాట అని వస్తే నువ్వు నీ గొప్పతనంగా చెప్పి నువ్వు భుజకీర్తులు తగిలించుకొని తిరుగుతున్నావు. మనిషి అన్నవాడికి కొద్దిగా సిగ్గుండాలి. నీ పోరాటం నీది కాదు, నువ్వు ప్రారంభిస్తే ప్రారంభించి ఉండొచ్చు. కేసు పంజాబ్ కేసులో జడ్జిమెంట్, అది మా కేసు జడ్జిమెంట్ కొట్టేసింది కాబట్టి మేము రివ్యూలు అడుగుతున్నాం. నువ్వు రివ్యూ అడగనాడు, ఇంట్లో కూర్చున్నవాడు. బయట మాదిగల్నేమో వర్గీకరణ పేరుతోటి నువ్వు మోసం చేసావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళామో రాజకీయ ప్రయోజనాల కోసం నేను పరిశుద్ధుడిని, ఏ పదవులు తీసుకోలేదు అన్నావు. నువ్వు అమ్ముకున్నా తెలీదా? ఎమ్మెల్సీ ఎంపీ సుగుణ్ కుమార్కి ఎంత డబ్బులు తీసుకున్నావో తెలీదా? రాజేశ్వరరావు దగ్గర ఎమ్మెల్సీ ఇచ్చి ఎంత తీసుకున్నావో తెలీదా? అవి మీరు చేస్తున్న ఆరోపణలు బయట మాత్రం ఇప్పటివరకు వల్లే కదా వాటికి సంబంధించిన ఆరోపణలు ఏం కాదు, వాస్తవాలు. ఎవడెవడు కాళ్ళు పట్టుకుంది ఏంటి? నయీం గ్యాంగ్ చేత ఎంతమందిని బెదిరించింది? అదేనే ఇప్పుడు ఎంత అంటే ఒకటండి, ఒక ఉద్యమకారుడు, ఒక పీడిత కులానికి సంబంధించిన వాళ్ళు, ఒక అంబేద్కర్ వాది, ఎవడు కూడా ఈ మాఫియాలతో సంబంధాలు పెట్టుకోరు. ఉద్యమకారులు ముఖ్యంగా. నీ క్యారెక్టరు, నీ వ్యక్తిత్వం అక్కడే తెలుస్తుంది. నువ్వు ఎవరితో తిరిగావు, ఎవరి సహచర్యం, ఎవడి గైడ్లైన్స్లో ఉన్నావు అనేది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానని కాదు, చరిత్ర ఏదో అవన్నీ రికార్డు అవుతాయి. చరిత్ర నిరూపిస్తుంది, చరిత్ర చెప్తుంది మన జీవితాలు. ఎందుకు మనం ఎవరిని మోసం చేసిన ఈ పీడిత కులాల ప్రజల్ని వంచకూడదు, మోసం చేయకూడదు, తప్పుదారి పట్టేయకూడదు. ఈ ప్రమాదకరమైన ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ క్లచెస్లో ఉండి మీరు ఈ జాతిని ఎవరి మీద వీళ్ళందరూ ఉన్నారంటే మమ్మల్ని చంపుతారు. అమాలని ఎందుకున్నారు వీళ్ళంతా?
మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, ఈ కాంగ్రెస్, ఈ మిగతా కులాలన్నీ ఉంటే ఏంటి, ఎందుకున్నారు? చంపుతారా వాళ్ళని? ఈ ఈ భూమి నుండి మమ్మల్ని తోసివేస్తారా? మరి నీ మాటల ఆంతర్యం ఏంటి? ఈ బెదిరింపు ధోరణి, బ్లాక్ మెయిలింగ్ ఏంటి? నువ్వు ప్రతిదాన్ని ప్రశ్నించి ప్రతి ఇష్యూలో నీకు సంబంధం లేని విషయాల్లో ఎవడెవడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడి డబ్బులు దండుకోవటం కాదా ఏంటి? దాన్ని ఎక్కడ ప్రత్యక్ష కేసు దగ్గర నుంచి ఈ బతుకు తెలిసి వీళ్ళ బతుకు నాకు